హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి ఎవరికైతే ర్యాంక్స్ రాలేదో, మీరు క్వాలిఫై అయ్యి ఉండి ఇంటర్ కూడా పాస్ అయ్యి సప్లైలో పాస్ అయిన వాళ్ళు అవ్వచ్చు, లేదా రెగ్యులర్లో పాస్ అయ్యి అవ్వచ్చు, మీకు అయినప్పటికీ కూడా మీకు ర్యాంక్ రానప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, మేము ఇంటర్ పాస్ అయ్యాము, మేము ఏపీ స్టూడెంట్స్ అయినా కూడా మాకు ర్యాంక్ రాలేదని అంటున్నారు. అలాగే కొంతమంది అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ర్యాంక్ రాలేదంటున్నారు. సో మీకు ర్యాంక్ కానీ మీకు డిసైడ్ కాకపోతే మేము ఏం చేయాలి అన్న దాని మీద ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఏపీ స్టేట్ సెట్కి సంబంధించి ర్యాంక్స్ అనేవి రిలీజ్ చేశారు. కాకపోతే కొంతమందికి ర్యాంక్స్ అనేవి రిలీజ్ కాకపోవడానికి రీజన్ అనేది మనం ఆల్రెడీ చెప్పాం. ఏపీ ఇంటర్ బోర్డులో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలక డేటా మొత్తం ఏపీ ఎంసెట్ వాళ్ళు తీసుకొని దాన్ని బట్టి మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా యాడ్ చేయాలి కాబట్టి 25% యాడ్ చేయడం జరిగింది. కానీ ఎవరైతే అదర్ స్టేట్స్లో మనకి ఇంటర్ కంప్లీట్ చేశారో సెంట్రల్ బోర్డ్స్లో కానీ, అలాగే అదర్ స్టేట్స్లో తీసుకొని ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసే వాళ్ళు ఒక డిక్లరేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ చేయాలి. ఈ డిక్లరేషన్ ఫార్మ్లో వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వచ్చింది దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళకి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అలా సబ్మిట్ చేశారో వాళ్ళకి ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఎవరైతే రిజల్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి ఎంసెట్ క్వాలిఫై అయ్యి ఉండి ఇంకా ర్యాంక్ అయితే ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ మళ్ళీ డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసుకుని ఒక ఆప్షన్ ఇచ్చింది. అయితే ఇవన్నీ కాకుండా ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు ఎంసెట్ క్వాలిఫై అయ్యారు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, కానీ ఇప్పటికీ వాళ్ళకి ర్యాంక్ రాలేదు. ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి? అటువంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మీకు ఏపీ ఎంసెట్ తలగా వెబ్సైట్లోకి మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళకి క్లియర్గా ఒక కాంటాక్ట్ నెంబర్స్ మీకు ఇచ్చారు. ఎవరికైనా దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ కోసం చేయండి అని మీరు ఆ కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి. ఒక 2 ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్స్కి చేసి మీ ఇష్యూని చెప్పండి. వాళ్ళకి చెప్తే రిజల్ట్స్ మనకి ఒక 2-3 రోజుల్లో మళ్ళీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ఆప్షన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ ఫోన్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేసినా చాలామంది ఫోన్ చేస్తుంటారు కాబట్టి ఒక్కోసారి మనకు బిజీ అని రావచ్చు. సో అటువంటి పరిస్థితిలో మీరు ఏం చేయాలంటే దానికి ఒక స్కెడ్యూల్ కూడా ఇచ్చారు, ఎప్పటి నుంచి ఎప్పుడు ఫోన్ చేయాలని. ఆ స్కెడ్యూల్లో మీకు అవ్వనప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ ఐడి ఇచ్చారు. ఆ మెయిల్ ఐడికి మీరు పంపించండి. మీరు మెయిల్ ఐడికి పంపిస్తే డెఫినెట్గా మీ రిక్వెస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మిమ్మల్ని కూడా మీకు కూడా ఒక ర్యాంక్ అనేది కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఒక ప్రూఫ్ కింద ఉంటుంది. ఎప్పుడైతే మీరు మెయిల్ పెట్టారో డెఫినెట్గా మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే మేము అప్లై చేస్తాము, మేము ఫోన్ కాంటాక్ట్ చేస్తాము, మాకు అయినా ర్యాంక్ రాలేదు, మేము ఆల్రెడీ కావాల్సిన మెయిల్ చేసామని కూడా ప్రూఫ్ చూపించడానికి ఒక ఆధారం జరుగుతుంది. సో డెఫినెట్గా అందువల్ల ఎవరైనా సరే ఎంసెట్ క్వాలిఫై అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఏపీ స్టూడెంట్స్ అయినట్టయితే మాత్రం మీరు ఖచ్చితంగా మెయిల్ మాత్రం చేయాల్సిన అవసరం అయితే ఎంత ఉంటుంది. మీకు ఖచ్చితంగా మీకు ఏదో ఒక ర్యాంక్ అనేది వాళ్ళ ర్యాంక్ దీంట్లో మీకు ఖచ్చితంగా మీకు యాక్సెప్ట్ చేస్తారు. ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.